ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోతకాలము, యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. 34 చూస్తే, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను. యేసుక్రీస్తు చెప్తున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియచెప్పేదను. విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. ఈ లోకంలో విత్తనాలు విత్తినప్పుడు అవి ఫలింప చేయబడతాయి, ఫలిస్తాయి, పవిత్రపరచబడతాయి. హృదయము సారముగా విస్తారముగా ప్రకాశించాలి అంటే దేవుని దగ్గర నుంచి అనుగ్రహము పొందాలి. మనము కొన్ని వాక్యాలు విన్నామన్న, వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవుడు వాక్యం ఎప్పుడు కూడా మనల్ని స్థిరపరుస్తుంది. దేవుడు వాక్యంలో మనకి దేవుని శక్తి ఉంది. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. చూడండి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరెలుదురు. భూమి మీద నువ్వు ఏమి ఇప్పుతావో పరమందింపబడలే. భూమి యందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడలే. కేవలం ప్రార్థన. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందండి? ప్రార్థన. నీ హృదయ వాంఛ, గురి, గమ్యము, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, దీనత్వాన్ని బట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దినదినము ఓపికతో దీర్ఘశాంతముతో ఆయన మనల్ని సహిస్తున్నాడు. దీర్ఘశాంతంతో మన ప్రార్థన వింటున్నాడు. విన్న ప్రార్థన కూడా నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా కింద విడవబడితే లెక్కించబడతాయి. నీ ప్రార్థన కూడా లెక్క ఉంటుంది. గురుగులు సాతాను సంబంధులు. గురుగులు ఉంటారు. లోకంలో చెడ్డ మనుషులు, దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. సాతాను వాటిని ఎప్పటికప్పుడు వారికి ఆహారాన్ని పంపిస్తూ వారిని బలపరుస్తూ ఉంటాడు. కోత కోయేవారు దేవదూతలు. జడ్జిమెంట్. కోత కోసేది దేవదూతలు. ఇప్పుడు ఉపమానము యేసయ్య మనకు చెప్తున్నాడు. మంచి విత్తనము పోలి ఉండండి. విత్తనము మంచి విత్తనముగా మనం ఉండాలి. ఫలించే విత్తనముగా మనం ఉండాలి. మనకి సమయము దొరికిన ప్రతిసారి ప్రార్థనను, పట్టుదల కలిగి ప్రార్థనను, విసకక ప్రార్థనను చేసి దేవుని సన్నిధిని సంపాదించుకోవాలి. నిరీక్షణ ఉండాలి, విశ్వాసం ఉండాలి, కృప కోసం కనిపెట్టుకోవాలి. నాకు జవాబు రాలేదు అంటే వచ్చేసింది, జవాబు వచ్చింది, కానీ నువ్వు దాన్ని గ్రహించకపోతే జవాబు వచ్చినప్పుడు కూడా నువ్వేమీ చేయలేవు. చూడండి, రాజ్య సంబంధులు అంటే రాజకుమారులు.
విత్తనంలోనే అన్నీ ఉన్నాయి. విత్తనము బహు విశేషమైంది. విత్తనంలో సమస్తము ఉంటుంది. విత్తనము సమస్తము కూడా దాంట్లో ఉంటుంది, అమర్చి పెట్టాడు. యేసుక్రీస్తునందు ప్రతి అవసరము తీర్చును అని నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం పట్టుకుని ప్రార్థన చేస్తావు. కానీ నువ్వు నమ్మవాయా? నమ్మాలే, విశ్వసించాలి. విత్తనములో ప్రతి ఒక్కటి ఉంది. అలాగే విత్తనము ఎవరండి? చూడండి, విత్తనము, మంచి విత్తనము ఎవరు? యేసుక్రీస్తు. మంచి విత్తనము యేసుక్రీస్తు. మంచి విత్తనంగా మనం ఉందాం. చూడండి, మనిషి కుమారుడు, విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, ఫలము లోకము. మంచి విత్తనము రాజ్య సంబంధులు, మంచి విత్తనము గురువులు, దుష్టుని సంబంధులు. ఈ లోకంలో మంచి విత్తనముగా నువ్వు ఉన్నావా? అయితే రాజ్య సంబంధులు, రాజకుమారులు, దేవుని బిడ్డలు, చూడండి, రాజ్య సంబంధులు, గురువులు, దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. విత్తిన శత్రువు అపవాది. లోకంలో నానా మనుషులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. నువ్వు ఏ పక్షానికి చెందినవాడు? ఏ పక్షం ఎటు ప్రయాణిస్తున్నావు? ఏంటి నీ హృదయ వాంఛ? నీ గోల్ ఏంటి? గోల కాదండి, గోల్. నీ హృదయ వాంఛ ఏంటి? దేవుడి కృప కోసం కనిపెట్టుకున్నావా? చూడండి, యుగ సమాప్తి ఎందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములు, సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. సకల అగ్నిగుండంలో పడవేయుదురు. ఎవరిని? సకలమైన దుర్నీతి పరులను, సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరలుతారు. సూర్యుని వలె తేజరలుతాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు. ఆయన తన రెక్కల చాటును మమ్మల్ని కప్పినందుకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, యేసుక్రీస్తునందు ప్రతి అవసరము తీరుస్తానన్నావు. తమ తండ్రి రాజ్యములో మమ్మల్ని సర్వలోకంలోనూ తేజరిల్లుదురన్నావు. యేసయ్యా, కోతకాలము కోత కోయవారు దేవదూతలు, రాజ్య సంబంధులు, రాజకుమారులు, యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్న దేవా తండ్రి, మా పక్షంలో ఉన్న దేవా, మా పక్షం విజ్ఞాపన చేస్తున్న దేవా, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మాతో ఉన్న దేవా, స్తోత్రములు, 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 స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదరన్నావు తండ్రి. యేసయ్యా, యేసు రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.